రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇరాన్ అమెరికాకి చుక్కలు చూపిస్తుంది. ఇక గల్ఫ్ కంట్రీస్ అయితే అమెరికాని కాలవేళ బ్రతిమాడుకుంటున్నారు. దయచేసి యుద్ధం ఆపండి, మీ వల్ల మేము నష్టపోతున్నాం, మీ స్థావరాలే కాకుండా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది, దయచేసి యుద్ధాన్ని ఆపండి అంటూ గల్ఫ్ కంట్రీస్ యుఏఈ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాని ముఖ్యంగా ట్రంప్ని కాళ్ళ వేళ్ళ పట్టుకుని బ్రతిలాడుకుంటా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గానే ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ ఈ 3 దేశాలపైన విరుచుకు పడింది. క్రూయిజర్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ అండ్ వందలాది డ్రోన్స్ ని ఒకేసారి అటాక్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కేవలం అమెరికాకి సంబంధించిన స్థావరాలే కాదు, ఆయా దేశాలకు సంబంధించి విద్యుత్ కేంద్రాలు కావచ్చు, డిసాలినేషన్ ప్లాంట్స్ కావచ్చు, ఇవి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. ఇక అమెరికా తగ్గుతుందా? అమెరికా ఏమో ఏ అయితే వారికి సపోర్ట్ గా ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్, అక్కడ వారి మిలిటరీ స్థావరాల నుంచి ఇరాన్ పైన విరుచుకుపడుతుంది. రీసెంట్ గా 100కు పైగా స్థావరాల పైన అమెరికా ఇరాన్ లో అటాక్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ, కువైట్, బహ్రెయిన్ పైన అటాక్ చేశాయి. దీంతో యుద్ధం మళ్ళీ ప్రారంభం అయ్యింది. మార్చ్ ఎలా అయితే యుద్ధం జరిగిందో మళ్ళీ ఇప్పుడు అదే రకంగా జరుగుతుంది. ఇక అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తున్నారు, ఈ యుద్ధం ఇంకా 2 ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ వాణిజ్యానికి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఈ హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి జరిగే ఆ వాణిజ్యం పూర్తిగా ఆగుతుంది, రేట్లు పెరుగుతాయి. ఈ రకంగా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. అయితే రీసెంట్ గా ఇరాన్ జోర్డాన్ లోని అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ ని మేము అటాక్ చేసామంటూ ఐఆర్జేసీ క్లెయిమ్ చేసింది. చూడండి, ఇరాన్ కి సంబంధించిన మిసైల్ జోర్డాన్ వరకు దూసుకెళ్ళాయంటే పక్కనున్న గల్ఫ్ కంట్రీస్ పైన వారు అటాక్ చేయాలనుకుంటే వారికి చాలా చిన్న విషయం. ఎందుకంటే ఆ మిసైల్ కువైట్, ఖత్తర్, సౌదీ అరేబియా ఈ 3 దేశాలని దాటుకుని వెళ్ళాలి జోర్డాన్ పైన అటాక్ చేయాలంటే. అలాంటిది జోర్డాన్ లో ఉన్న అమెరికన్ కమాండ్ అండ్ కంట్రోల్, అది ఆల్ అజ్రక్ దాని పేరు, అక్కడ వరకు మిసైల్ డ్రోన్స్ ని తీసుకెళ్లి అటాక్ చేయగలిగాయంటే ఇరాన్ సామర్థ్యం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక మొదటి నుంచి ఇరాన్ శాంతి చర్చల కోసం ఎంతో ప్రయత్నించింది. కనీసం చర్చల్లో మాట్లాడుకోవడం లేవు అని చెప్పి ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పైన విరుచుకుపడ్డాయి. సో దీంతో ఇరాన్ లో చాలా మంది ముఖ్యమైన ఐఆర్జేసీలో చాలా ముఖ్యమైన నేతలు వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఇక చావు రేవు, బతికితే ప్రాణాలు ఉంటాయి, లేదంటే చస్తాం. కానీ ఖచ్చితంగా మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మన నాయకుడు, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపిన వ్యక్తిని చంపకుండా వదిలే లేదు అంటూ కూడా వారు ఒక నినాదాన్ని చేస్తూ ఇప్పుడు విరుచుకుపడుతూ ఉన్న పరిస్థితి. అంటే పూర్తిగా చావుకి తెగించేశారని చెప్పాలి. అమెరికా లేదంటే ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు కలిపి ఇరాన్ ని పూర్తిగా అంతం చేయాలనుకుంటే ఒక రాత్రిలో ఈజీగా వారిని అంతం చేయొచ్చు, కానీ చెయ్యట్లా. అండ్ ఎందుకంటే ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా ఉంది. ఎస్, ఆ భయంతోనే అమెరికా పూర్తిగా ఛాన్సెస్ తీసుకోవట్లా. ఒకవేళ తీసుకుంటే రష్యా డైరెక్ట్ గా వార్ లోకి ఇన్వాల్వ్ అవుతుంది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. ఇక రష్యాకి సపోర్ట్ గా చైనా, తర్వాత కొరియా, ఇవన్నీ కూడా ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలు. సో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయితే చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. సో దీంతో ఆ ఛాన్స్ రాకుండా అమెరికా మాటలతో క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తుంది, కానీ ఈసారి ఇరాన్ వెనక్కి తగ్గట్ల. అలాగే అమెరికా మిసైల్స్ రీసెంట్ గా బందర్ అబ్బాస్ పోర్ట్ ని అటాక్ చేసి అహ్మద్ ప్రాంతంలో కూడా అటాక్ చేసాయి. అలాగే సౌత్ వెస్ట్ ఇరాన్ లోని అహ్మద్ అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, దాని దగ్గరలోనే కొన్ని మిసైల్స్ పడ్డాయంట. ఇంతకుముందు మార్చిలో యుద్ధం జరిగినప్పుడు మినాబ్ అనే ప్రాంతం దగ్గర
ఒక స్కూల్ పైన మిసైల్ పడడం వల్ల 168 మంది బాలికలు చనిపోయారు. వారందరూ కూడా 10 నుంచి 12, 16 సంవత్సరాల లోపే ఉన్నవారు. 168 మంది బాలికలు చనిపోయారు. సో మళ్ళీ అమెరికా అలానే కావాలని చేస్తుంది. స్కూల్స్ ఉన్నాయని తెలిసినా, హాస్పిటల్స్ ఉన్నాయని తెలిసినా ఆ దగ్గరలోనే అటాక్ చేస్తుంది అమెరికా అంటూ కూడా ఇరాన్ రీసెంట్ గా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది. అలాగే అహ్మద్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ ఆసుపత్రులు అందరినీ కూడా ఖాళీ చేపించి సురక్షితమైన ప్రాంతానికి పంపించేందుకు కూడా ప్రయత్నించింది. సో ఇక యుద్ధం మళ్ళీ మొదలైంది. ఈసారి యుద్ధం చాలా గట్టిగా జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు రాత్రులు దాడి చేసుకున్నట్టు జరగట్లే, పగలే ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకుంటున్నారు. ఇటు అమెరికా తగ్గట్ల, ఇటు ఇరాన్ తగ్గట్ల. సో ఈ రెండు దేశాల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అయితే గల్ఫ్ కంట్రీస్. ఎందుకంటే ఇరాన్ హెచ్చరిస్తుంది, మీ సహకారంతో మాపైన ఏదైనా జరగరాని దాడి జరిగిందా, మా విద్యుత్ కేంద్రాల పైన దాడి జరిగిందా, మేము ఖచ్చితంగా మీ పవర్ స్టేషన్స్ పైన, మీ బ్రిడ్జెస్ పైన, అలాగే మీకు ఎంతో ముఖ్యమైన డిసాల్యూషన్ ప్లాంట్స్, ఆ సముద్రపు నీటిని ప్యూరిఫై చేసి ఇచ్చే ఆ ప్లాంట్స్, అవి నిర్మించాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. అవి లేకపోతే ఆ దేశాలు ఉండలేవు, అక్కడ ప్రజలు బ్రతకలేరు, నీరు లేక చనిపోతారు, లేదంటే ఇతర దేశాలకి వలస వెళ్ళిపోతారు. సో ఆ రకంగా డిసాల్యూషన్ ప్లాంట్స్ ని మేము అటాక్ చేస్తామంటే మీరు తట్టుకోలేరంటూ కూడా ఇరాన్ వారిని భయపడుతున్న పరిస్థితి. సో ఇరాన్కి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా తల వంచేశాయి. ఎందుకంటే ఇరాన్ మిసైల్స్ వచ్చి అటాక్ చేస్తున్నా వాటిని జస్ట్ ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి, గాల్లోనే వాటిని అడ్డుకుంటున్నాయి, కానీ తిరిగి ఇవి దాడి చేయలేకపోతున్నాయి ఇరాన్తో. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఖచ్చితంగా ఇరాన్ చావు దెబ్బతిన ఉంది. సో చావు దెబ్బతిన్న ఎవరైనా సరే ఖచ్చితంగా తెగింపుకి వెళ్ళిపోతాడు. సో ఆ రకంగా వారు తెగించి గనక వారు అన్నట్టు ఈ ప్లాంట్స్ పైన గనక అటాక్ చేస్తే గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా సర్వనాశనం అయిపోతాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అందించేందుకు ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు అమెరికా నావల్ బ్లాకెట్ అక్కడ చేసింది, కానీ ఇప్పుడు ఇరాన్ చేసింది నావల్ బ్లాకెట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర. షిప్స్ అన్ని కూడా అక్కడ ఆగిపోయాయి. షిప్స్ వెళ్ళాలనుకున్నా కానీ భయపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ చెప్తూనే ఉంది, మేము సీ మైన్స్ పెట్టాం, మీరు మా పర్మిషన్ లేకుండా, మా అనుమతి లేకుండా మీరు వెళ్ళడానికి ప్రయత్నించారంటే మేము ఖచ్చితంగా వాటిని పేల్ చేస్తామంటూ కూడా బెదిరించింది. సో అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కింది. వాటి దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా బుధవారం కూడా దద్దరెళ్ళిపోయింది. కొన్ని రోజులుగా ఇరాన్ పై రాత్రి వేళల్లో దాడులు చేస్తున్న అమెరికా తాజాగా పగటి పూట కూడా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. అలాగే 260 మందికి పైగా గాయపడ్డారు. అలాగే గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ కూడా దాడులు చేస్తుంది. మరోవైపు తమ నౌకాదళంతో హార్మోస్ లో ఇరాన్ ని దిగ్బంధనాన్ని అమెరికా మళ్ళీ మొదలు పెట్టింది. టెహ్రాన్ చర్చలు పునః ప్రారంభించకపోతే వచ్చే వారం దాని విద్యుత్ కేంద్రాలు, అంటే ఇరాన్ యొక్క విద్యుత్ కేంద్రాలనే టార్గెట్ చేసుకుంటాం, వంతెనలు లక్ష్యంగా చేసుకుంటామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే ప్రస్తుతానికి చర్చల గురించి ఎటువంటి స్పష్టత మేము ఇవ్వం, కూర్చోంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసేసింది. అయితే తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని అమెరికా పలుమార్లు ఉల్లంఘించిందని, అందుకే దాని నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించింది. అలాగే ఒమాన్ తీరంలో ఎన్వి GPS గెలాక్సీ అనే ఒక నౌకపై కూడా ఈ నెల 12వ తేదీ ఇరాన్ దాడి చేసింది. సో అందులో ఒక మన భారతీయ వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా చనిపోయాడు. అలాగే ఇంకొక 6 కూడా గాయపడ్డారు. సో ఇరాన్ పై మంగళవారం రాత్రి విరుచుకుపడిన అమెరికా బుధవారం పట్టపగలు కూడా దాడులు కొనసాగించింది. సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లోను 388వ మైక్నాజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారకల్ పై 13 క్షిపుల్ని ప్రయోగించింది. 13 మిసైల్స్ ని వాటిపైన ప్రయోగించింది. అక్కడ 7 ఇరాన్ సైనికులు మరణించారు, ఇక కొంతమంది గాయపడ్డారు. సో ఈ నిర్బంధ విధానంలో సైన్యంలో చేరిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ మరణాలతో కలిపి లెక్కేస్తే ఇటీవల రోజుల్లో అమెరికా దాడుల కారణంగా ఇరాన్ దేశంలో మృతి చెందిన సంఖ్య 35 మంది. రీసెంట్ గా మళ్ళీ తర్వాత నుంచి స్టార్ట్ అయింది కదా వార్, అప్పటి నుంచి. సో ఇక హార్మోస్ లో వ్యూహాత్మక కేంద్రంగా పనిచేసే గ్రేటర్ టన్బ్ దీనిని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తుంది.
ఆ దివిని స్వాధీనం చేసుకుంటే జలసంధిని తమ నియంత్రణలో ఉంచుకోవచ్చని అగ్రరాజ్యం భావిస్తున్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. తమ దిగ్బంధనాన్ని దాటి ముందుకెళ్లేందుకు ప్రయత్నించిన 2 వాణిజ్య నౌకలను అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అలాగే వాషింగ్టన్ దాడులకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై డజన్ల కొద్ది క్షిపణులు, డ్రోన్లు ఇరాన్ ప్రయోగించింది. సో తాజా ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు జోడి వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్జెట్ తదితరులతో ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ పైన చాలాసేపు కూడా చర్చించారు. సో హర్మోజ్ లో అమెరికాకు సంబంధించి నౌకాదళం దిగ్బంధనానికి దిగడంపై ఇరాన్ కు చెందిన ఐఆర్జేసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్రంగా స్పందించింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇంధన ఎగుమతులను తాము పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించింది. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా గ్యాస్ ఎగుమతులు జరిగితే అందరికీ జరగాలి, లేకపోతే ఏ ఒక్కరికి జరగకూడదని పేర్కొంది. సో చూడాలి, ఇరాన్ అయితే చాలా పెద్ద స్టాండ్ తీసుకుంది. సో అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే ఇటు గల్ఫ్ కంట్రీస్ అలాగే ఇరాన్ వాటితో పాటు సో జరిగితే అందరికీ గ్యాస్ ఎగుమతులు జరగాలి, లేదంటే ఎవరికి కూడా జరగకూడదు. సో అక్కడి నుంచి ప్రపంచ వాణిజ్యానికి చాలా ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ అలాగే ఎల్పిజి గ్యాస్. సో ఇప్పుడు ఆ 2 ఆగిపోతే దేశాలన్నీ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. అలాగే మన భారత్ కూడా 25% అక్కడి నుంచే మనం ఎగుమతి చేసుకుంటున్నాం, గ్యాస్ కావచ్చు అలాగే క్రూడ్ ఆయిల్ కావచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ రేట్లు పెంచే ఆ దిశగా ఆలోచన కూడా జరుగుతుందని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ వార్ సిచ్యువేషన్ అయితే చాలా చాలా వర్స్ట్ గా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఈసారి ఎక్కువగా భయపడుతున్న కంట్రీస్ అన్ని కూడా గల్ఫ్ కంట్రీసే, ముఖ్యంగా కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, ఆ తీర ప్రాంతంలో ఉండే ఆ దేశాలన్నీ కూడా భయపడుతున్న పరిస్థితి. ఇక అమెరికా అయితే మాత్రం ఇరాన్ తీర ప్రాంతంలో ఉన్న రాడర్ వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పగూల్చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఫెయిల్, ఇంకా అలాగే కమాండ్ కంట్రోల్ కూడా అవన్నీ కూడా కుప్పకూలాయి. కోస్టల్ రాడర్ సెంటర్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. యాంటీ షిప్ మిసైల్ లాంచ్ సైట్స్ అవి కూడా ధ్వంసమయ్యాయి. సో ఇంచేతనే రీసెంట్ గా రష్యా నుంచి ఒక కమాండ్ కంట్రోల్ చేసే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా తెచ్చుకున్నారు. అది రష్యాకి సంబంధించిన Tu-214PU కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది గాల్లో ఉన్నప్పుడే వీరికి కమాండ్ చేస్తూ ఉంటుంది. క్షిపణులు వచ్చినా కానీ ఇక్కడ నుంచి క్షిపణుల్ని టార్గెట్ దిశగా అటాక్ చేయడానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది రీసెంట్ గా రష్యా నుంచి అయితే తెప్పించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రష్యా ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చింది మొదటి నుంచి కూడా, ఎందుకంటే ముందు శాటిలైట్ ఇంటెలిజెన్స్ ద్వారా రష్యా ఇరాన్ కి హెల్ప్ చేసింది. సో ఇప్పుడేమో ఎయిర్ క్రాఫ్ట్, అంతకుముందు లాంచ్ ప్యాడ్స్. సో ఏదైనప్పటికీ ఇరాన్ కి రష్యా సపోర్ట్ ఉంది అనేది ఈసారి అర్థమవుతుంది. అలాగే సెంట్కామ్ అంటే అమెరికాకు సంబంధించిన కమాండ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, వాటి డిఫెన్స్ కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. సో చూద్దాం, ఒకవేళ రష్యా కనుక ఇన్వాల్వ్ అయిందంటే డైరెక్ట్ గా ఈ వార్ లో మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా ఒక ఎడారి కింద, ఒక పెద్ద శ్మశానం కింద మారిపోయే పరిస్థితి అయితే వచ్చేస్తుంది. సో మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఈసారి ట్రంప్ అతనంతటా అతనే వెనక్కి తగ్గాలి, ఖచ్చితంగా తగ్గుతాడు. ఎందుకంటే నష్టపోతుంది అమెరికా కాదు, కేవలం అమెరికా ఏం నష్టపోతుంది, సైనికులు చనిపోతున్నారు, వాళ్ళ ఆయుధ సంపద అక్కడ తగ్గిపోతున్నాయి, కానీ నష్టపోతుంది ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్. సో వారి కోసమైనా ట్రంప్ వెనక్కి తగ్గాలి. ఫస్ట్ నుంచి కూడా ఇరాన్ ఆ తెలివిని ఉపయోగించి వీళ్ళని హెచ్చరిస్తూ అటాక్ చేస్తూ ఉంది. సో మీరు కమెంట్స్ చేయండి, ఈసారి ఎవరు ఈ వార్ లో పై చేయి సాధించే అవకాశం ఉంటుంది?